నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నరసింహ పురాణం అలియాస్ నృసింహ పురాణాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 వచ్చేసి బాణుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో నృసింహ పురాణం అంటే ఎవరండి? ఆబ్వియస్లీ ఎర్రన అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ ఎర్రన రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉంటారో ఆ ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవే ఈ యొక్క ఎర్రన అండి. ఈ ఎర్రన యొక్క బిరుదులు వచ్చేసి శంభుదాసుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలాగే ప్రబంధ పరమేశ్వరుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఎవరి యొక్క బిరుదులంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయినటువంటి ఎర్రన యొక్క బిరుదులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే హరివంశాన్ని రచించడం అనేది జరిగిందండి. నృసింహ పురాణం ఎవరి రచన అంటే అది ఎర్రనదే. హరివంశం ఎవరి రచన అంటే అది కూడా ఎర్రనదండి. అలాగే మనకి ప్రధానంగా కవిత్రయము అని చెప్పేసి చెప్తా ఉంటాం. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వ్యక్తుల్ని కవిత్రయులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎవరెవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇందులో మొత్తము 18 పర్వాలైతే అందులో 15 పర్వాలు తిక్కన అనువదించాడు. సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోనికి అనువదించారు వీళ్ళు ముగ్గురు కూడా. అందుకే వీళ్ళని కవిత్రయం అంటారు. ఈ కవిత్రయంలో ఒకడు ఎర్రన. ఎలా కవిత్రయంలో ఒకడు ఎర్రన అయ్యాడంటే 18 మహాభారత పర్వాల్లో సంస్కృతంలో ఉన్న వాటిని 15ని తిక్కన అనేవాడు తెలుగులోనికి అనువదించితే 2.5 పర్వాలని నన్నయ్య అనేవాడు తెలుగులోనికి అనువదించితే, నన్నయ్య తెలుసు కదా, అరణ్య పర్వం, అరణ్య పర్వంలో సగభాగం, ఆది పర్వం, సభాపర్వం మొత్తం 2.5 పర్వాలు ఆయన ఆంధ్రీకరించడం అనేది జరిగింది. ఆ అరణ్య పర్వం సగమే అనువదించాడు కదా నన్నయ్య. ఆ అరణ్య పర్వంలో మిగిలిపోయినటువంటి సగభాగాన్ని తెలుగులోనికి ఆంధ్రీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎర్రన. సో ఇలా మొత్తం 18 భాగాల్లో అరభాగం ఆంధ్రీకరించినందుకు గాను సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో ఒకటిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎర్రన అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహాభారతంలోని 18 పర్వాల్లో ఏ పర్వంలోని సగభాగాన్ని ఎర్రన అనువదించాడంటే నన్నయ్య విడిచిపెట్టిన అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఈయన ఆంధ్రీకరించాడు, అంటే తెలుగులోనికి అనువదించాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నృసింహ పురాణాన్ని. నృసింహ పురాణం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే తెలుగులోనే క్షేత్ర మహత్యాన్ని మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి గ్రంథం ఏమిటంటే నృసింహ పురాణం అండి. క్షేత్ర మహత్యాన్ని తెలియజేసినటువంటి గ్రంథము. సో దాన్ని రచించింది ఎవరంటే ఎర్రన అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.